అమావాస్య రోజు చిన్నపిల్లలకి తలస్నానం చేపించకూడదంటారు. ఇది మీలో ఎంతమందికి తెలుసు? ఎంతమంది ఫాలో అవుతున్నారో నాకు కమెంట్‌లో షేర్ చేసుకోండి. నేనెప్పుడో చిన్నప్పుడు విన్నాను. మళ్ళీ ఇవాళ బాబుకి తలస్నానం చేపిద్దామని హెయిర్‌కి ఆయిల్ అప్లై చేసి బాడీ అంతా మసాజ్ చేశాక మా అమ్మ చెప్పారు, ఇవాళ అమావాస్య తలస్నానం చేపించొద్దు అంటే, సరే అని నమ్మకం లేకపోయినా కూడా చిన్న పిల్లల విషయంలో ఇంకెందుకు వద్దని చెప్పేదనేసి డ్రెస్ వేసేసాను. 3:30కి అయిపోతుంది. ఆ తర్వాత చేపించమన్నారు. సరే అని ఈలోగా లంచ్ ప్రిపేర్ చేశాను. ఇవాళ లంచ్‌కి దాల్ కిచిడి, మేతి పన్నీర్, వెజిటబుల్ సలాడ్ అండ్ పెరుగు పచ్చడి. ఇక లంచ్ చేసేసాక బాబుకి స్నానం చేపిద్దామని అంతా రెడీ చేస్తున్నాను. స్నానం ఎవరు చేపిస్తారని అడుగుతున్నారు కదా. ఫస్ట్ 15 days మా ఆయన చేపించారు. ఇంకా ఆ తర్వాత నుండి నేనే చేపిస్తున్నాను. బేబీ బాతర్ ఉంటుంది కదా, దాంట్లో అయితే కన్వీనియంట్గా ఉంటుంది. వాళ్ళు కంఫర్టబుల్గా కూర్చుంటే స్నానం చేపియొచ్చు. మీరు అడుగుతూనే ఉన్నారు కదా, ఒక్క వీడియో షేర్ చేయండి బాబుకి స్నానం ఎలా చేపిస్తారో అని. నిజంగా నాకు అస్సలు కుదరడమే లేదు వీడియో షూట్ చేయడానికి. వెరీ సూన్ ఒక వీడియో షేర్ చేస్తాను. ఇంకా బాబుకి స్నానం అయ్యాక ధన్వికి కూడా స్నానం చేపించేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేశాను. ఇప్పుడు 48 days రోజు నాగప్రతిమకు అభిషేకం చేయాలి కదా. ఇంకా మార్నింగ్ కుదరట్లేదు, ఈవినింగే చేశాను. ఇవంతా అయ్యేసరికి ఫుల్ హెడేక్గా ఉంటే టీ పెట్టుకొని పీస్ఫుల్గా బాల్కనీలో కూర్చొని లైట్గా డ్రిజిల్ అవుతూ ఉన్నింది. ఆ వెదర్ని ఎంజాయ్ చేస్తూ ఒక 5 నిమిషాలు పీస్ఫుల్గా కూర్చొని టీ అయితే ఫినిష్ చేశాను. రేపు లగేజ్ వస్తుంది, ఇంకా వెళ్ళి లగేజ్ అంతా సర్దుకోవాలి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.